భారత ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత నెట్వర్క్గా గుర్తింపు పొందింది. ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే సార్థక్ పీడిఎస్ స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకాన్ని 2026 నుంచి 2031 వరకు సుమారు 25,530 కోట్ల వ్యయంతో అమలు చేయడానికి ప్రణాళిక చేస్తుంది. ఇక రేషన్ పంపిణీ వ్యవస్థను డిజిటల్ సాంకేతికతతో ఆధునీకరించడమే ఈ కొత్త సార్థక్ పీడిఎస్ పథకం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు. ఇక వీటి ద్వారా ఆహార ధాన్యాల సరఫరా చైన్ రియల్ టైంలో పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది పూర్తిగా సెంట్రల్ నెట్వర్క్తో పనిచేసే డిజిటల్ సిస్టమ్ అన్నమాట. ఈ పథకంలో ప్రతి దశలో కూడా ధాన్యాల కదలికను ట్రాక్ చేసి ఎండ్ టు ఎండ్ డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కొత్త సిస్టంతో గిడ్డంగుల నుంచి రేషన్ షాపుల వరకు ధాన్యాల రవాణా సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేయడం వల్ల లీకేజీలు, అక్రమ మళ్లింపులు పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుంది. అంటే రేషన్ సమానులు దారి తప్పే లేదా దళారుల చేతిలో పడకుండా అడ్డుకోవచ్చు. అదేవిధంగా బయోమెట్రిక్ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటారు. ఏఐ ఆధారిత లబ్ధిదారు డేటాబేస్ ద్వారా నకిలీ రేషన్ కార్డులు మరియు డూప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించవచ్చు.